అనేది ఇక్కడ అనమాట. సో ఒక అద్భుతమైన ట్రేడ్ డీల్ ఇండియా అమెరికాల మధ్య కుదరబోతుంది. ఇది ఇండియాకు గుడ్ న్యూస్ అవ్వబోతుంది. రైట్. ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే రీసెంట్గా తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియమితులయ్యారు. కానీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిమాండ్ చేస్తూ ఉన్నారు. రోహిత్ వేముల పిహెచ్డి విద్యార్థి, హెచ్సియుకి సంబంధించి. సో ఆ విద్యార్థి ఆత్మహత్య వెనుక భారతీయ జనతా పార్టీ ఉంది, ఎస్పెషల్లీ రామచంద్రరావు ఉన్నారు అనేది భట్టి విక్రమార్క ఆరోపణ. సో ఆ ఆరోపణతో ఆయన తొలగించాలి అని చెప్పేసి, మరి ఈ అతని ఆత్మహత్య వెనుక ఈయన ఉన్నారు కాబట్టి అది గిఫ్ట్గా మీరు ఏమన్నా ఇచ్చారా రామచంద్రరావుకి అధ్యక్ష పదవి అని చెప్పి క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. సో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చమని చెప్పి కాంగ్రెస్ నాయకుడు అడుగుతూ ఉన్నారు. ఏమంటారు? అవునండి, నిన్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు ప్రకటించిన ఈ మాటలు హైదరాబాదులో కాదు, ఢిల్లీలో ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం. ఎందుకంటే భట్టి విక్రమార్క మాటల్లో చెప్పాలి అంటే ప్రస్తుత బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎంపికైన రామచంద్రరావు గారు దళిత గిరిజన వ్యతిరేకి, ఈయన బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగడానికి వీలు లేదు అనేది ఆయన సారాంశం. అదేవిధంగా రెండోది ఏంటంటే రోహిత్ వేముల చట్టం తీసుకొస్తాం రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు. ఇక్కడ కర్ణాటకలో కూడా చట్టం రాబోతుంది. రోహిత్ వేముల చట్టం అంటే ఏమీ లేదండి, ఎవరైనా క్యాస్ట్ బేస్డ్గా గిరిజనులకు వ్యతిరేకంగా, దళితుల వ్యతిరేకంగా క్యాస్ట్ బేస్డ్గా డిస్క్రిమినేషన్ చేస్తే తీవ్రమైన శిక్షలు ఉండేటట్టు, ఇది యూనివర్సిటీలని, ప్రయోగశాలలని ఎక్కడైనా ఇది అనమాట చట్టం సారాంశం. ఆ పేరు కూడా రోహిత్ వేముల. ఇక్కడ రోహిత్ వేముల అంటే 2017లో ఎస్యు హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది, పిహెచ్డి విద్యార్థి. ఎందుకంటే ఆయన సూసైడ్ నోటు ప్రకారం ఏముంది, నేను భట్టి విక్రమార్క గారు చెప్తున్నారు, రోహిత్ వేముల సూసైడ్ నోట్ అనేది, ఆయన సూసైడ్ అనేది దేశంలో సంచలనం అయ్యింది. అప్పుడు దానికి ఎవరైతే కారకులయ్యారో, ఆరోపణలు ఎదుర్కొన్నారో వాళ్ళకి ఈరోజు బీజేపీ గిఫ్ట్ ఇవ్వకూడదు. అదేంటి, రామచంద్రరావు గారు అప్పుడు ఎమ్మెల్సీ, ఆయన అప్పుడు అంబేద్కర్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్కి వ్యతిరేకంగా ఆయన కంప్లైంట్ రైజ్ చేసి రోహిత్ వేముల మీద ఒత్తిడి తీసుకురావడం వల్ల ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. కాబట్టి దానికి కారకులైన ఈయనకి బీజేపీ అధ్యక్షుడిగా గిఫ్ట్ ఎందుకు ఇవ్వాలి బీజేపీ అని భట్టి విక్రమార్క గారు అడుగుతున్నారు. ఇంకొక వ్యక్తి ఆయన ఎవరంటే అప్పుడు స్కాలర్గా ఉన్న సుశీల్ కుమార్ని ఈరోజు అసోసియేట్ ప్రొఫెసర్గా నియమించారు ఢిల్లీ యూనివర్సిటీలో. అది కూడా గిఫ్టే, బీజేపీ ఇచ్చిన గిఫ్టు. కాబట్టి బీజేపీ దళిత వ్యతిరేకి, గిరిజన వ్యతిరేకి అనేది ఈయన ప్రచారం అనమాట. ఎవరు, భట్టి విక్రమార్క గారు మాట్లాడేది ఇది ప్రచారం. అసలు ఏంటి ఇక్కడ జరిగింది అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ ఆరోపణల్ని కోర్టులు కొట్టేసి మేము మళ్ళీ విచారణ మొదలు పెడుతున్నాం, ఎట్టి పరిస్థితుల్లో రోహిత్ వేముల మరణానికి కారణమైన వాళ్ళు మేము వదలమని చెప్తున్నారు. తర్వాత రోహిత్ వేముల సూసైడ్ నోట్లో ఉన్న ఒక విషయం ఏంటంటే, ఈ సూసైడ్ నోట్లో మాకు ఎలాంటి అడ్మిషన్ సమయంలోనే మాకు ఒక విషయం ఇలాగ దీన్ని ఏదన్నా మాకు ఇస్తే మేము ఏమైనా చచ్చిపోతాం లేకపోతే గౌరవం ఉండదు అన్నట్టు ఆయన రాసిన నోట్ అనేది సంచలనం అయిందండి. ఆ టైంలో రోహిత్ వేముల ప్రచారం అనేది దేశవ్యాప్తంగా జరిగిన విషయం అనమాట. దీన్ని కాంగ్రెస్ పార్టీ అనేది హైలైట్ చేస్తుంది. ఎందుకంటే వచ్చే బీజేపీ అధ్యక్షుడు అంటే వచ్చే ఎలక్షన్ దాకా ఆయన ఉంటారు కాబట్టి బీజేపీని ఎదుర్కొనే ఒక స్ట్రాటజీ, దట్టు లోకల్ బాడీ ఎలక్షన్ రాబోతుంది, ఒక స్టంటు, దేశవ్యాప్తంగా బీజేపీ మీద ఒక మచ్చ. దీన్ని దేశవ్యాప్తంగా ఆసక్తి రేకించే విధంగా, అంటే దళితుల ఓట్లు, గిరిజన ఓట్లు, కాంగ్రెస్ పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ అనమాట, అంటే క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్. కానీ ఒక్క విషయాన్ని మనం మర్చిపోకూడదు, రోహిత్ వేముల మరణం హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో అనేది అక్కడ జరుగుతున్న క్యాస్ట్ కుల వివక్షతని ఎత్తి చూపింది అనేది ఇక్కడ ప్రాథమికమైన విషయం. ఇది రాజకీయ విషయాలను పక్కన పెట్టేస్తే, అంటే సెంట్రల్ పెద్ద పెద్ద ఉన్నత విద్యాలయాల్లో ఇంకా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంది. కాబట్టి రోహిత్ వేముల ఆత్మహత్య అనేది ఇక్కడ గ్రహించవలసిన విషయం. దాని వెనకాల ఉన్న కారకులు ఎవరైనా, అది ఏ పార్టీ అయినా, వాళ్ళని శిక్షించవలసిన అవసరం అనేది ఇక్కడ మనకు కనపడుతుంది. ఇది రాజకీయ అంశమే కాదు, దేశవ్యాప్తంగా కూకటి వేళ్లతో పేకవలసిన కుల వివక్షత అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అంటే అసలు రోహిత్ వేముల ఆత్మహత్యకి జరిగిన కారణాలు అనేవి దేశం ముందు అప్పుడు వచ్చింది చాలా చాలా విస్తుగొలిపే విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి రాకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావాల్సిన రోహిత్ వేముల చట్టం అనేది మాత్రం మనం ఇక్కడ అందరూ అంగీకరించాలి. అలాంటి చట్టాలు ఉండాలి. ఎందుకంటే రోహిత్ వేముల పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో కుల వివక్షత అనేది, పెద్ద పెద్ద విషయాలు అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే వాళ్ళ అడ్మిషన్స్ కూడా అక్కడ అవుతలేదు. పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, పిహెచ్డి స్కాలర్స్కి ఇచ్చేటప్పుడు, అవార్డులు ఇచ్చినప్పుడు ప్రొఫెసర్కి డిస్క్రిప్షన్ ఉంటుంది. అక్కడ కుల వివక్షత ఉందనుకోండి, చేనే కంచెని వేసినట్టు ఉంటుంది అనమాట. చాలా పెద్ద ప్రమాదం అనమాట. అంటే ఈ విషయాన్ని, ఈ రోహిత్ వేముల మరణానికి, ఆత్మహత్యకు దారితీసిన, కుల వివక్షత వల్ల దారితీసిన పరిస్థితిపై
ఇక్కడ విస్తృతమైన చర్చ జరిగి అలాంటి జరగకుండా ఉండవలసిన దానిపై ఎక్కువ ఫోకస్ చేయాలి. దాని మీద చర్చ జరిగితే మాత్రం అది మంచిది. ఇక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ